నమస్తే వెల్కమ్ టు sakshieducation.com నేను శరణ్య భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది ట్రైనీ ఇంజనీర్ పోస్ట్ సంబంధించిన ఈ నోటిఫికేషన్ లో అభ్యర్థులకు ఉండాల్సిన కనీస అర్హతలు ఎంపిక విధానం ఎలా ఉంటుంది అలాగే దరఖాస్తుల విధానం ఎలా ఉంటుంది వంటి వివరాలను స్పష్టంగా పెట్టారు ఆ వివరాలను ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తం 47 ఇంజనీర్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టుకు దరఖాస్తులు చేసుకోవాలంటే అభ్యర్థులకు ఉండాల్సిన కనీస విద్యార్హత ఏంటో తెలుసుకుందాం బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎంఈ ఎంటెక్ ఎంసీఏ వంటి కోర్సుల్లో ఏదైనా పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఇది విద్యార్హత వివరాలు ఇక అభ్యర్థి కనీసం 28 ఏళ్ల వయసుతో ఉండాల్సి ఉంటుంది ఇందులో వయో సడలింపు విషయం చూసుకుంటే గనక రిజర్వేషన్ గల అభ్యర్థులకు వర్తిస్తుంది అని స్పష్టంగా తెలియజేశారు దీంతో పాటు అభ్యర్థి ఖచ్చితంగా అధికారిక వెబ్సైట్ సందర్శించి మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది ఈ దరఖాస్తులను అభ్యర్థి నవంబర్ 5వ తేదీలోగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా అభ్యర్థి అప్లికేషన్ ఫామ్ లో తమ పర్సనల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషన్ డీటెయిల్స్ ని ఫిల్ చేయడంతో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయడం అలాగే 150 రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించి ఆ రిసీట్ ని కూడా అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది ఇలా ఉంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు మాత్రం ఫీజు మినహాయింపు ఉంది వీరు తప్ప మిగతా అభ్యర్థులందరూ 150 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే రాత పరీక్ష ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది అభ్యర్థుల దరఖాస్తులను బట్టి మొదట వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మొబైల్ లేదా ఈమెయిల్తో వారికి పరీక్ష వివరాలను అందజేస్తారు ఆ తర్వాత నిర్వహించే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని మెరిట్ లిస్ట్ ఆధారంగా వారిని సంప్రదిస్తారు ఈ పోస్టుకు అభ్యర్థులకు అందే వేతనం 30,000 ఉంటుంది బీఈఎల్ నోటిఫికేషన్ లో ట్రైనీ ఇంజనీర్ పోస్టును భర్తీ చేసేందుకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి సో చూసారు కదా ఇది బీఈఎల్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్